మే 26 తారీఖు రుతుపవనాలు అనంతపురం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి చేరాయి. దీని ప్రభావంతో గాలులు ఎక్కువ వీయడంతో అల్పపీడనం అనేది ఒరిస్సా దగ్గర పడుతుంది. ఇక్కడ చూశారు కదా, యెల్లో కలర్ అనేది రౌండ్ కనిపిస్తుంది. అక్కడ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో 4 రోజులు వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంభవించే అవకాశాలు అనేవి ఉన్నాయి. నిన్నటికి నిన్న 25వ తారీఖు సాయంత్రం రత్నగిరి దగ్గర, మహారాష్ట్రలో రత్నగిరి దగ్గర ఒక అల్పపీడనం తీరం దాటడంతో అది కర్ణాటక మధ్య బలహీనపడి దాని ప్రభావంతో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు అనేవి పడతాయి. ఏదేమైనా వాతావరణ మార్పులు పరిస్థితులకు అనుగుణంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరియు దీనికి తోడుగా నైరుతి ఋతుపవనాలు అనేవి తోడు అవ్వడం వల్ల, బలం అనేది చేకూర్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, రాయలసీమలతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం అనేది ఈ 4 రోజుల పాటు ఉండడమే కాకుండా ఈ సంవత్సరం 10 రోజుల ముందే ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం అనేది వాతావరణ మార్పులు అనుగుణంగా ఇలా ప్రభావితం అనేది జరగడంతో ఈ భారీ వర్షాలు అనేవి ఈ సెప్టెంబరు మరియు జూన్ ఈ వ్యవధిలో 70% వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గత ఏడాది 2025లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటాయి, వర్షాలు అస్సలు పడవు అని ఒక అంచనాలు అనేవి వేశారు. కానీ దానికి విరుద్ధంగా వాతావరణం అనేది అలుముకోవడము, అసలు ఎండ యొక్క ప్రభావమే లేకపోవడము, రాత్రి అవుతే చాలు వర్షాలు పడడము, మరియు హైదరాబాదు, తెలంగాణలో అయితే ఈ నెల 11వ తారీఖు అంటే మే నెల 11వ తారీఖు సాయంత్రం నుంచే వర్షాలు అనేవి ఒకరోజు వదిలి ఒకరోజు భారీగా పడ్డము, దాని ప్రభావంతో ఒకసారి ఎండాకాలం అనేది ఒక వర్షాకాలంలోకి మారిపోవడము, ఒక ఎన్నడూ చూడని వంటి ఒక వాతావరణం యొక్క మార్పులు అనేవి జరగడం వల్ల ఈ ఒకేసారి మరి ఋతుపవనాలు కూడా మే 25వ తారీఖే రాష్ట్రంలోకి ప్రవేశించడము, ఇవన్నీ జరిగిపోవడం అనేది జరిగింది. దానికి విరుద్ధంగా వాతావరణం అనేది అలుముకోవడం వల్ల ఇప్పుడు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ సంవత్సరం అనేది భారీ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పి, ఇక ఈ 3 నెలల పాటు భారీ వర్షాలు అనేవి పడే అవకాశాలు ఎక్కువగా కనిపించడంతో ఈ వాతావరణం యొక్క మార్పుల వల్ల మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఈ వాతావరణ మార్పుల వల్ల, ఈ పరిణామాల వల్ల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఈ వర్షాలు అనేవి 70% అనేది పడడం అనేది అంచనా వేయడం అనేది జరుగుతుంది. వాతావరణం అనేది ఒకేసారి మారిపోవడము, దానికి అనుగుణంగా ఋతుపవనాలు అనేవి ఎప్పుడూ లేని విధంగా తొందరగా రాష్ట్రంలోకి చేరడము, మరియు కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 3 రోజులుగా రెడ్ అలర్ట్ అనేది అక్కడ కొనసాగడం వల్ల, మరియు మహారాష్ట్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి గత 2 వారాల నుంచి పడుతూ ఉండడం వల్ల కూడా ఈ ప్రభావం అనేది ఋతుపవనాలు అనేవి తొందరగా రావడానికి కారణాలు కూడా అవ్వచ్చు అని చెప్పి, మహారాష్ట్రలోని ముంబైలో అయితే వారం రోజుల నుంచి ఎడతెడవకుండా వర్షం అనేది పడుతూనే ఉంది. అక్కడ ప్రజలకి, అక్కడ ఉన్న అధికారులు ఒకటే సూచిస్తున్నారు, అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పి రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు. అక్కడ భారీ వర్షాలతో సతమతం అయిపోతున్నారు ముంబై ప్రజలు. అలాంటి వర్షాలు అనేవి ఒకేసారి, అది కూడా మే నెలలో తొందరగా రావడం అనేది జూన్ 2వ తారీఖు లేదా ఒక 5వ తారీఖు లోపల అక్కడ వర్షాలు అనేవి పడేవి. అలాంటిది ఒకేసారి 15 రోజుల ముందు ఆ ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది రావడము, ఒకేసారి వర్షాలు పడడం అనేది ఈ సంవత్సరం అనేది అలా జరిగిపోయింది. దీని కారణంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్తే కాదు, ఉత్తర భారతదేశము మరియు దేశమంతటా భారీ వర్షాలు అనేవి 80% పడే అవకాశాలు కనిపిస్తాయి.